వందనాలండి. ఈరోజు జూన్ 13 3 దినముల ప్రయాణం. ఇదేంటి అని అనుకుంటున్నారేమో ఒకసారి దీని గురించి ధ్యానించుకుందాం. నిర్గమకాండం 8వ అధ్యాయము 25-28 వరకు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించురని వారితో చెప్పగా, మోషే, అట్లు చెయ్య తగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయం. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మ రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించుదుము అనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని దూరం పోవద్దు అంటున్నాడు. ఫరో రాజీ పడమని మోషేను కోరాడు. హెబ్రీయులను బలులు అర్పించుటకు అనుమతి ఇస్తాను గాని దూరం వెళ్ళకూడదని ఫరో అన్నాడు. అయితే దేవుడు వారితో ఐగుప్తు విడిచిపెట్టాలని ఖచ్చితంగా చెప్పాడు. కొన్నిసార్లు ప్రజలు విశ్వాసులను రాజీ పడమని బలవంత పెడుతూ ఉంటారు. అందుకే దేవుని ఆదేశాలను పాక్షికంగా పాటిస్తూ ఉన్నారు. అయితే దేవుని పట్ల విధేయత, సమర్పణ విషయంలో రాజీ ఉండకూడదు. మోషే అహరోనులు ఇజ్రాయేలీలను తమ దేవునికి బలి అర్పించుకోవడానికి అనుమతించమని అడిగినప్పుడు సాతాను ఆధీనంలో ఉన్న ఫరో చాలా ఆటంకాలు పెట్టాడు. ఫరో చెప్పిన ప్రతి మాట అనుమతిలో ఇజ్రాయేళ్లకు సంపూర్ణ విడుదల ఇవ్వకూడదనే ఆలోచన ఉంది. కొద్ది రోజులైనా వారికి సంపూర్ణ విడుదల ఇవ్వకూడదు అనే ఆలోచనతో ఫరో ఉన్నాడు. సాతాను ప్రభావంతో అతను అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. సాతానుకు అందరూ బానిసత్వంలోనే ఉండాలనే ఆలోచన కలిగి ఉంటాడు. వారు దూరం వెళ్లకుండా ఆ దేశంలోనే బలి అర్పించాలని ఫరో వారు ఒప్పుకోలేని ఆలోచన చెప్పాడు. అయితే మోషే మోసపోలేదు. దేవునికి ఇష్టం లేని పని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. లోకం నుండి దూరంగా వెళ్ళుట ప్రథమ కార్యంగా గుర్తించాడు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని నిర్ణయించుకున్నాడు. దేవుని ప్రజలెప్పుడూ ఐగుప్తుకు సూచనగా ఉన్న లోకానికి దూరంగా వెళ్ళాలి. పౌలు 2 కొరింథీ 6:17లో దేవుడిచ్చిన ఆదేశాన్ని చెప్పాడు. మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఈ ఆదేశం మోషే కాలం నుండే ఉంది. అందుకే అతను ఫరోతో తాము 3 దినముల అంత దూరం వెళ్ళాలి అని చెప్పాడు. అరణ్యంలోకి వెళ్ళాలని ఒప్పించాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. రక్షణ అంటే ఇహలోకం నుండి విడుదల. ఇహలోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటి నుండి దూరంగా వెళ్ళాలి. 3 రోజులంత దూరంగా వెళ్ళాలి అనటంలో యేసుప్రభు మరణము, పాతిపెట్టబడ్డము, పునరుద్ధానము వీటికి సూచనగా ఉన్నాయి. వాటి వల్లనే మనకు విడుదల, విమోచన. లోకానికి, క్రైస్తవ జీవితానికి నడుమ ఈ 3 దినాల ప్రయాణం ఉండాలి, అంత దూరం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాథా తండ్రి, ఈ విషయము 3 రోజుల అంత దూరం అనే విషయము నేర్చుకుంటున్నాం తండ్రి. మాకు బాగా అర్థమయ్యేటట్టు చేయమని, మా జీవితాల్లో అలాగా పాటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.